ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. జూలై 30 తేదీ గురువారం తులారాశి వారి లైఫ్ లోకి ఒక డేంజర్ వ్యక్తి రాబోతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఇంతకీ జూలై 30 తేదీ గురువారం తులారాశి వారి లైఫ్ లోకి ఏ వ్యక్తి రాబోతున్నారు, ఎందుకు రాబోతున్నారు, ఈ సమయంలో ఆ వ్యక్తి వల్ల మీకు ఎటువంటి నష్టం రాబోతుంది, దాని నుంచి ఎలా తప్పించుకోవాలి. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, రాజకీయం, వామాచార దోషం, మీ ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. వెంటనే సంప్రదించండి 9043637512. ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులారాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి సంచారం చేయటం వల్ల తులారాశి వారి జాతకులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క రాశి జాతకులు జూలై 30 తేదీన ఇబ్బందులు పడబోతున్నారండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ సమయంలో ఎంత అలర్ట్గా ఉంటే అంత మంచిదండి. ఈ సమయంలో విద్యార్థులు కూడా చదువు విషయంలో చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. జూలై 31న మీకు ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉన్నందున తులారాశి జాతకులు ఏదైనా మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇకపోతే మీ మీద ఈ సమయంలో చెడు ప్రభావం చూపించబోతుందండి. దుష్ట శక్తులు ఒక్కటి కాబోతున్నాయి. కాబట్టి ఈ సమయంలో మీ పైన చెడు శక్తులు ప్రభావం చూపించే అవకాశం మరింత పెరగబోతుంది. కాబట్టి ఈ సమయంలో బయటకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రేమ జీవితంలో సమస్యలు వస్తాయి. ఫలితంగా మీ మనసు కలత చెందుతుంది. మీ మనసు అసలు బాగోదనమాట. పరిపరి విధాలుగా ఆలోచనలు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇక కెరియర్లో ఎదగడానికి అవకాశాలు రాక ఇబ్బందులు పడతారు. ఇక వ్యాపారులు అయితే ఆర్థికంగా ఎంతో నష్టపోతారు, చితికిపోతారనమాట. కాబట్టి ఏ స్టెప్స్ తీసుకున్నా కూడా వ్యాపార పరంగా మీరు ఆచితూచి అడుగులు వేరి గుర్తుపెట్టుకోండి. అప్పు కూడా చేయాల్సి వస్తుంది. ఇక మీరు ఏదైనా పెద్ద కంపెనీలో పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పటికే దాని నుంచి పెద్దగా లాభం వచ్చే అవకాశం లేదండి. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెంచుకోవద్దు. ఇక మీ విషయంలో గ్రహాలు అనుకూలంగా లేవండి ప్రస్తుతం ఇక జూలై 31న. కాబట్టి తులారాశి వాళ్ళ మీద ఈ యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆర్థిక పరిస్థితి అంత బాగుండదు. ఇక వ్యాపారులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందండి. కాబట్టి ప్రయాణాలు చాలా జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు సహోద్యోగులతో గొడవలు జరిగే అవకాశం కనబడుతుంది. దీనివల్ల ఆఫీస్ పని మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి కొలీగ్స్తో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. వారితో గొడవలు పడద్దు. ఆస్తికి సంబంధించి కుటుంబ సభ్యుల మధ్య కూడా గొడవలు జరిగే అవకాశం కనబడుతుంది. కాబట్టి కాస్త ఆ దిశగా మీరు మాట్లాడే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక తులారాశి జాతకులకు సూర్యుడు రోహిణి నక్షత్ర సంచారం ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. వర్తక వాణిజ్య వ్యాపారాలు చేసేవారు నష్టపోయే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఎంతో మానసికంగా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఇబ్బందులు వస్తాయి. ఇక పెళ్లి సంబంధాలు కుదరక ఇబ్బందులు పడుతున్న వారికి మరికొంతకాలం నిరీక్షించవలసి ఉంటుంది. ఈ సమయంలో తులారాశి వారి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. లేదంటే ఆరోగ్య విషయంలో మీరు చాలా నష్టపోతారు. ఇక అదేవిధంగా తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క రాశి జాతకులు జూలై 30 తేదీ గురువారం మీ లైఫ్ లోకి ఒక డేంజర్ వ్యక్తి రాబోతున్నారండి. అతను మిమ్మల్ని చాలా నష్టపరుస్తాడు. ఎందుకు అతను ఎవరు అంటే మీరు ఏ విధంగా అయితే ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నారో ఆ వ్యక్తి మీకు ఒక బాట చూపిస్తానని మిమ్మల్ని నమ్మబలుకుతాడు. అతను ఎక్కడి నుంచి వస్తాడు, ఎటువైపు నుంచి వస్తాడు చెప్పలేమండి. అతను మీకు తెలిసిన వ్యక్తే కావచ్చు, లేదంటే తెలియని వ్యక్తి పరిచయం అయి మిమ్మల్ని పరిచయం చేసుకుని రాబోయే రోజులు చాలా దొంగ దెబ్బ తీయబోతున్నారు. జూలై 30 తేదీన ఆ వ్యక్తి మీకు పరిచయం అవుతారు. అటువంటి వ్యక్తులు ఎవరైనా మీ చుట్టుప్రక్కల గమనించినట్లయితే దయచేసి ఆ వ్యక్తులు మాట కలుపుతున్నా కూడా మీరు ఆ వ్యక్తులు జోలికి పోవద్దు. ఎందుకంటే ఆ వ్యక్తికి తినడానికి తిండి లేక ఈ సమయంలో మిమ్మల్ని నమ్మబలికి మీ నుంచి ఆర్థికంగా లాభాలు పొందాలని చూస్తూ ఉన్నాడండి. మిమ్మల్ని ఆ వ్యాపారం చేయాలి, ఈ వ్యాపారం చేస్తే కలిసి వస్తుందని మీకు ఎన్నో రకాల సూక్తులు చెప్తూ ఎన్నో రకాలుగా మిమ్మల్ని నమ్మబలికి మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నాడు. కాబట్టి తులారాశి వారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి జూలై 30 తేదీన ఏ వ్యక్తి, ఏ కొత్త వ్యక్తి ఎవరో పరిచయం అయినా సరే అటువంటి వ్యక్తులతో చాలా దూరంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఆచితూచి అడుగులు వేయాలి. వ్యాపార పరంగా మిమ్మల్ని చాలా మోసం చేయడానికి ఆ వ్యక్తి రెడీగా ఉన్నాడు. మిమ్మల్ని నట్టేట ముంచుతాడండి. నష్టాలు వస్తాయి. కాబట్టి దయచేసి ఏ వ్యక్తులను కూడా తెలిసిన వ్యక్తులు ఏదైనా దారి చూపిస్తాము వ్యాపార పరంగా కూడా మీరు దయచేసి నమ్మొద్దు. ఎందుకంటే మీకు వ్యాపార పరంగా ఈ సమయంలో కలిసి రాదు. సో చూసారుగా తులారాశి వారు జూలై 30 తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుంది ఈ రోజు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.